ఎందుకు ఆవకాయ? మనం ఇప్పుడు పెట్టుకుందాం. ఒక 2 కాయలు మా అన్నయ్య కొట్టాడు ఫ్రెండ్స్. నాకు కాంటెంట్ చేయడం రావట్లేదు. ఇట్లా అయితే ఎలా చేస్తావు అని. దీనికి కూడా కొట్టించుకుంటారా ఎవరన్నా? ఏది మంచిదో మీరే కామెంట్ చేసి చెప్పండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శ్రీప్రద. ఈరోజు వచ్చేసాను కొత్త వ్లాగ్ తోటి. ఈరోజు మనం గ్రోసరీ షాపింగ్కి వెళ్దాము. నేను బెంగళూరు వచ్చాను మా అన్నయ్య దగ్గరికి. మా ఇంటి దగ్గర ఒక ఫ్రెష్ మార్కెట్ ఉంటుంది. అక్కడ చాలా బాగుంటాయి గ్రోసరీస్ అన్నీ కూడా. మేము ఈరోజు ఏం షాపింగ్ చేస్తాము ఏంటి అనేది మీ అందరికీ చూపిస్తాను. ఫ్లీ మార్కెట్ పెట్టారు. సో ఇదే గాయ్స్ నేను చెప్పిన మార్కెట్. ఇక్కడికి వెళ్ళి మనం గ్రోసరీస్ అన్ని షాప్ చేసుకుందాము. మంచిగా నాతో పాటు నేనేం గ్రోసరీస్ షాప్ చేస్తాను కూడా మీరు చూడండి. మేము ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మేము దాన్ని బట్టే షాప్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకేవి ఎక్స్ట్రా చేయకూడదు అనుకుంటున్నాము. ఎక్స్ట్రా షాప్ చేస్తామా లేదా అనేది ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ సరుకులు కొనుక్కున్నాము. ఆ తర్వాత పెరుగు, పాలు అండ్ పిండి అవన్నీ కొనుక్కున్నాం. మేము రాసుకున్న లిస్ట్ దీన్ని బట్టే మనం షాప్ చేద్దాము. ఇంక ఎక్స్ట్రా అసలు ఏం షాప్ చేయకూడదు. సాల్ట్, వెజ్జీస్ అని అటు ఉంటాయి. ఇంక ఇక్కడ ఏం అవసరం లేదు మనకి. ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో ఆల్రెడీ. చింతపండు అవసరం లేదు మనకి. మన ఇంట్లో చాలా ఉంది. అండ్ ఇంకొక కొత్త ప్యాకెట్ కూడా ఉంది. కందిపప్పు 1 కేజీ తీసుకుందాం. మళ్ళీ ఈ మంత్ ఎండ్ వరకు రాకుండా సరిపోతాయి. ఈ మిరపకాయల టేస్ట్ మాకు నచ్చలేదు. ఈ మిరపకాయలు మీకు ఎవరికైనా ఇష్టమా? వాటిని ఏమంటారో మీరే కామెంట్ చేసి చెప్పండి. సో మేమైతే ప్రజెంట్ ఈ 2 చూస్ చేసుకున్నాము. ఈ రెండిట్లో ఏది మంచిదో మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మేము ఇది తీసుకుంటున్నాము. ఫ్రెండ్స్, మనం ఎగ్స్ తినాం కాబట్టి మనకి ఎగ్స్ వద్దు. ప్లాస్టిక్ వాడడం కాబట్టి ఈ ప్లాస్టిక్ కూడా వద్దు మనకి. ఇవి మా ఇంట్లో చాలా ఉన్నాయి. అస్సలు అవసరం లేదు. కొంటే మా అమ్మ ఇంట్లో నుంచి సరిమేస్తారు. ఇంకా స్టీల్ డబ్బాలు కూడా చాలా ఉన్నాయి. మా తాతమ్మ నుంచి మా ఇంట్లో స్టీల్ డబ్బాలు ఉన్నాయి. అవి కూడా కొంటే ఇంట్లో నుంచి తరిమేస్తారు. చాక్లెట్స్ అయితే మనం ప్రెజెంట్ తినట్లేదు కాబట్టి మనకు చాక్లెట్స్ కూడా వద్దు. ప్రెజెంట్ అని కాదులేండి ఫ్రెండ్స్, నేను కొంచెం తక్కువగానే తింటాను. ఎడలిపోయావు ఎత్తుక్కుంటున్నా. ఎందుకు ఆవకాయ? మనం ఇప్పుడు పెట్టుకుందాం. ఒక 2 కాయలు తీసుకొని ఆవకాయ పెట్టుకుందాం. ఇప్పుడు కావాల్సినంత మనకి పిండి ఉంది, ఆవ పిండి ఉంది, కారం ఉంది. 2 కాయలు పెట్టుకుంటే 2 days తినొచ్చు. మనం ఇంకా వెజ్జీస్ కొనాలి, పన్నీర్ తీసుకోవాలి. ఎందుకంటే పన్నీర్ ప్రోటీన్ తినాలి ఫ్రెండ్స్. ప్రోటీన్ మీరు కూడా మంచిగా రోజు ప్రోటీన్ తినండి. మిరియాలు ఉన్నాయా ఇంట్లో? మిరియాలు మనం ఒక ఇది వామ్ తీసుకున్నాం. ఇది అండ్ జీరాగా డ్రై రోస్ట్ చేసి, కొంచెం కరివేపాకు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని బటర్ మిల్క్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు కూడా. మిరియాలు చిన్న ప్యాకెట్ ఉందేమో చూడు. ఉన్నాయా? లవంగం, మీ లవంగం, మీ బండి. మనకి కూడా ఒక ఛానల్ ఉంది ఫ్రెండ్స్, రెవెన్ రోమ్ అని చెప్పేసి. ఫాలో అవ్వండి. కాంటెంట్ చాలా బాగుంటుంది. అలా చాలా బాగుంటుంది. అయితే వాడు దాంట్లో బైక్ ఏదైనా పేరు పెట్టండి అంటే కామెంట్స్లో ఒకటి లవంగం అని వచ్చింది. దానికే ఎక్కువ లైక్స్ వచ్చినాయి. సో అందుకని మేము ఆ బండికి లవంగం అని పెట్టాలనుకుంటున్నాం. కానీ బండి యాక్సెప్ట్ చేయట్లేదే. ఈ పసుపు అస్సలు వాడకూడదు, మంచిది కాదు. మనం ఎక్కడన్నా చూసి ఆర్డర్ పెడదాము. లేదా ఒక 1 రోజులు పసుపు వేసుకోకుండా తిన్నా నష్టం లేదు. కానీ ఈ పసుపు మాత్రం అస్సలు తినకూడదు. గర్ సోప్ ఉంది ఇక్కడ. మనం గర్ సోప్ తీసుకున్నాము. ఈ మధ్య దీని మీద చాలా రివ్యూస్ వింటున్నాను, ట్యాన్ పోతుంది అని చెప్పేసి. మీలో ఎవరైనా యూస్ చేశారా దీన్ని? బాగుంది అంటే మాత్రం చెప్పండి. నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూనే ఉంటాను. చాలా ట్యాన్ అయిపోయాను. యూస్ చేసి మనం ఎట్లా ఉందో రివ్యూ ఇద్దాం. మా అన్నయ్య కొట్టాడు ఫ్రెండ్స్, నాకు కాంటెంట్ చేయడం రావట్లేదు. ఇట్లా అయితే ఎలా చేస్తావు అని. దీనికి కూడా కొట్టించుకుంటారా ఎవరన్నా? ఇంకా మనం బ్యాటర్, కూరగాయలు, పన్నీరు, మిల్క్ అండ్ కర్డ్ తీసుకొని వెళ్దాం. ఇది హై ప్రోటీన్. ఇంకా తీసుకుందాం. ఈ కర్డ్ చాలా చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మనం ఇప్పుడు ఇంకా బటర్ తీసుకోవాలి. నీకు రిసోర్స్ తెలుసుకోవడానికి 4 days పట్టింది. నాకు 1 గంటలో ఎలా తెలుస్తుంది? పైగా నన్ను కొట్టావు నువ్వు. చెప్తాను అమ్మకి చెప్తాను నీ మీద. ఇవి తీసుకుందామా, నాకు చాలా ఇష్టం, బాగుంటాయి. సో మనం ఆలు చాలా గట్టిగా ఉండేవి తీసుకొని వెళ్ళాలి. వీటి మీద మళ్ళీ గ్రీన్ కలర్లో కూడా ఉండకూడదు. అండ్ ఇట్లాగా బట్స్ కూడా రాకూడదు. ఇట్లా బట్స్ వచ్చినా కూడా తినకూడదు. మేము ఫస్ట్ మామిడికాయలు తెచ్చుకుందాం ఫ్రెండ్స్. వస్తే చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. ఆ బ్యాగ్ మీద ఒక ఇంచ్ తీసుకున్నాము. బాగుంది కదా అది. ఆలు పరోటాలో మామిడికాయ తురుము పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. స్వీట్ పొటాటోస్ తీసుకున్నాము. ఒక అంత బాగాలేదు చూడు, ముక్క కట్ చేసి పెడితే. అంటే ఫుల్ తీసుకొని వేసేసుకొని తినేయాలి 2 రోజులు సాంబార్ చేసుకొని. ఉసిరికాయ చేస్తావా? లాస్ట్ టైం ఉసిరికాయలు ఏం చేసా?
పారేసా, అంతకుముందు పారేసా, అంతకుముందు ముందు 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 కూడా పారేసా. ఎందుకు ఉసిరికాయలు కొనుక్కున్నప్పుడు మనం పడేస్తున్నాం వద్దులే. ఏదో ఒకటి చెప్తాను సార్. ఈసారి ఖచ్చితంగా మనం సాటర్డే ఉందాం, సండే ఉండము, మండే అలసిపోతాము. సరే ఇవి ఏంటి జ్యూస్ చేసుకొని తాగుదాం, అట్లీస్ట్ ఉడకబెట్టి జ్యూస్ అన్నా చేసుకొని తాగుదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మేము కొనింది అయితే ఇదే. ఎక్స్ట్రా జంక్ అయితే ఏం కొనలేదు. ఇది ఒక్కటే కొనుక్కున్నా నేను. మీరు కూడా అలాగా జంక్ తినకుండా ఇలాగ హెల్తీగా తినండి, ప్రోటీన్ తినండి. ప్రోటీన్ ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కాంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.